అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. శాంతుడి యుద్ధకాంక్ష. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ పట్టుదల కళ్ళారా చూస్తున్నప్పటికీ నువ్వు నిజంగా పట్టుదల గల వాడివో కావో నాకు తెలియదు. మానవుల స్వభావం గురించి ఒక నిర్ణయానికి రావడం సాధ్యం కాదు. అందుకు నిదర్శనంగా నీకు శ్రీకేతుడి కథ చెబుతాను, విను అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీకేతుడు విక్రమపురం అనే చిన్న దేశానికి రాజు. విక్రమపుర రాజులందరూ చాలా కాలంగా విదర్భ రాజ్యానికి సామంతులు. వారు విదర్భకు కప్పం కడుతూ వచ్చారు. శ్రీకేతుడు తన తండ్రి తాతల కన్నా గొప్ప యోధుడు. ప్రతాపంలో విదర్భరాజు అతనితో ఎంతమాత్రమూ పోలడు. అందుచేత ఆంతరంగికులు శ్రీకేతుణ్ణి విదర్భ మీద యుద్ధం చెయ్యమని, యుద్ధంలో గెలిచి విక్రమపురాన్ని స్వతంత్ర రాజ్యం చెయ్యమని సలహా ఇచ్చారు. అయితే శ్రీకేతుడు అందుకు ఒప్పుకోలేదు. అతను శాంతికాముకుడు. మన దేశానికి ఇప్పుడేం లోటు వచ్చింది? కప్పం తీసుకొని విదర్భరాజు మనకు శత్రుభయం లేకుండా కాపాడతాడు. మనది ఒకసారి స్వతంత్ర రాజ్యం అయినాక విదర్భతోనే కాక అనేక పరిసర రాజ్యాలతో యుద్ధాలు చేస్తూ ప్రజలకు అష్టకష్టాలను గురిచేయవలసి వస్తుంది అన్నాడు శ్రీకేతుడు. కానీ పరాధీనత కన్నా స్వతంత్రంగా బ్రతకటం గౌరవప్రదం కాదా? తమరు బాగా ఆలోచించండి అన్నారు రాజుగారి ఆంతరంగికులు. పరాధీనత నా ఒక్కడిదే కదా. దానికోసం అనేక వేల ప్రాణులను యుద్ధంలో బలిపెట్టడం నాకిష్టం లేదు. మనది స్వతంత్ర రాజ్యం. అయితే మన ప్రజలు ఇప్పటికన్నా సుఖంగా బ్రతుకుతారని లేదు. పైపెచ్చు నేను చెప్పినట్లు వాళ్ళు ఎడతెగని యుద్ధాలకు గురి కావచ్చు అన్నాడు రాజు. అతని శాంతి ప్రియత్వాన్ని అతని ఆంతరంగికులు హృదయపూర్వకంగా మెచ్చుకున్నారు. ఇలా ఉండగా విదర్భ దేశానికి కని విని ఎరుగని కరువు సంప్రాప్తమయ్యింది. అక్కడి ప్రజలలో అరాచకం ప్రబలుతున్నదని, వారు ఆకలి బాధకు తాళలేక సరిహద్దుల మీద ఉన్న రాజ్యాల మీద దాడులు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. శ్రీకేతుడు అకస్మాత్తుగా తన మంత్రులను, సేనాపతిని, హితులను పిలిచి 2 రోజుల లోపల సైన్యాలను ఆయత్తం చేయండి. మనం పెద్ద ఎత్తున విదర్భపైకి దండెత్తిపోతున్నాం అన్నాడు. మొదట ఎవ్వరూ రాజు మాట నమ్మలేకపోయారు. అంత శాంతికాముడికి యుద్ధకాంక్ష, విజయకాంక్ష ఎలా కలిగాయో, శత్రువు క్లిష్ట పరిస్థితిలో ఉండగా దాడి చెయ్యాలన్న దుర్బుద్ధి శ్రీకేతుడి లాంటి సజ్జనుడికి ఎందుకు కలిగిందో వారికి అర్థం కాలేదు. వారి అనుమానాలకు చిరాకు పడుతూ శ్రీకేతుడు, ఒక్క క్షణం ఆలస్యం కావటానికి వీలు లేదు, సైన్యాలను సిద్ధం చెయ్యండి అన్నాడు. 2వ రోజునే విక్రమపురి సేనలు విదర్భ మీద విరుచుకుపడ్డాయి. విదర్భ రాజు కానీ అతడి సేనలు కానీ యుద్ధానికి తట్టుకునే స్థితిలో లేకపోవడం చేత శ్రీకేతుడికి విజయం అవలీలగా లభించింది. అతను విదర్భకు రాజుగా పట్టాభిషిక్తుడు అవుతూనే ఒక విషయం తెలుసుకున్నాడు. ఓడిపోయిన విదర్భరాజు కరువు పరిస్థితులలో ప్రజలకు ఉపయోగపడేటట్టు రాజ్యగాదెలలో ధాన్యం నిల్వలు కానీ, జలాశయాలలో తగినంత నీటి నిల్వలు కానీ ఉండేలాగూ శ్రద్ధ చూపలేదు. శ్రీకేతుడు ఈ లోపాలను సరిచేసి విదర్భను పాలించిన రాజులలో గొప్పవాడిగా ప్రసిద్ధికెక్కాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, శ్రీకేతుడి శాంతి ప్రియత్వము, యుద్ధ విముఖత ఒట్టి బూటకమేనా? విదర్భ అసహాయ స్థితిలో ఉండగా అతను దానిపై యుద్ధం ప్రకటించిన తీరు చూస్తే అతను లోగడ అలాంటి ప్రయత్నం చెయ్యకపోవడానికి కారణం
అపజయం పొందుతానన్న భయమేనని తోస్తున్నది. అలాంటి పిరికివాణ్ణి పరాక్రమవంతుడనడానికి వీలుందా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, శ్రీకేతుడు శాంతికాముకుడు, యుద్ధ విముఖుడు కాదనడానికి వీల్లేదు. ప్రజాక్షేమం కోసం అతడు తన స్వాతంత్ర్యాన్ని కూడా లక్ష్యపెట్టలేదు. కానీ అతను శాంతి కోసం దేశ క్షేమాన్ని, ప్రజాక్షేమాన్ని త్యాగం చేసే ఛాందస్తుడు కాదు. విదర్భ కాటకానికి గురి అయి అక్కడి ప్రజలలో అరాచకం చెలరేగితే విక్రమపురికి వారి వల్ల ఎంత ప్రమాదమైనా ఉంది. వాళ్ళు మిడతల దండులాగా విక్రమపురి పైన వచ్చి పడితే విక్రమపురి ప్రజలకు యుద్ధాన్ని మించిన నష్టం తప్పక జరుగుతుంది. విదర్భరాజు తన ప్రజలను అదుపులో పెట్టలేకపోయాడని వార్తల ద్వారా స్పష్టమయ్యింది. అందుకే శ్రీకేతుడు యుద్ధ నిర్ణయం చెయ్యటమే కాక అందుకోసం అంతగా తొందరపడ్డాడు కూడా. ఆ యుద్ధం అతని శాంతి కాముకత్వానికే చిహ్నం అనవచ్చు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.